సరే అక్కకి బాగోలేదు కదా, అక్క బాబా వీళ్ళైనప్పుడు వెళ్తారులే కానీ మనం వెళ్దామా? చూసింది చాలు, నువ్వే డైలాగ్ చెప్పు. పోదాం. పోకుండా ఎట్ట? ఇంత దూరం టికెట్లు తీసుకుని వచ్చినాక పోకుంటే ఏం బాగుంటుంది? వదినమ్మా అన్న పోతాను అనుకుంటేనేమో ఇట్ట అయిపోయి ఉండదు. అట్ట పోయేసి మ్యూజిక్ షో చూసేసుకుని మంచి రెస్టారెంట్లో మంచిగా భోజనం చేసేసుకుని కుదిరితే అట్ట ఊరంతా తిరిగేసి వస్తాం. అంటే మరి ఫస్ట్ టైం బయటికి వెళ్ళినప్పుడు వెంటనే ఎలా వస్తాం? మొత్తం తిరగాలి కదా, తిరిగేసి వద్దాం. ఇప్పుడు వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళారంటే నా చెల్లెల్ని ఆ చిరంజీవి ఏదో మాయ చేసి ఇంకా దగ్గర చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ కలిసిపోతారు. లేదు, వీళ్ళని వెళ్ళనివ్వకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? వానా పోయేసి వస్తాం. వదిన మన జాగ్రత్త చూసుకో. అక్క జాగ్రత్తగా రెస్ట్ తీసుకో, మేము వెళ్ళొస్తాం. పదండి వెళ్దాం. చిరు డబ్బులు ఏమైనా కావాలనా? ఏం వద్దులేత ఉండయి. ఉన్నాయా? సరే సరే. వీళ్ళని ఎంత దూరం పెడదాం అనుకుంటే అంత దగ్గర అయిపోతున్నారు. ఏం చేయాలి? విజయ, వద్దులే, మేమే వెళ్తాం. అదేంటక్క, నీకు బాగోలేదు కదా, నువ్వు రెస్ట్ తీసుకో. అదేం లేదు, కాస్త తలనొప్పిగా అనిపించింది. ఇప్పుడు తగ్గిపోయింది. మేమిద్దరం వెళ్తాం. పాపం ఆయన నాతో బయటకు వెళ్ళాలనుకున్నారు. అప్పుడు టికెట్స్ కనిపించలేదు. ఆ పాసెస్ ఏవో మాకివ్వండి, మేము వెళ్ళొస్తాం. వదినమ్మా నువ్వంత బలవంతంగా పోవాల్సిన పనే ఉండదే. మా అన్న నువ్వు కావాలంటే రేపు పోదురులే. పాపం ఈ అమ్మి బయటికి పోవాలనే ఆశపడతా ఉంటుంది కదా వదినమ్మా. మేం పోయేస్తాం. పర్లేదే దుర్గా, నువ్వు రెస్ట్ తీసుకో, మనం తర్వాత వెళ్దాం. అవునన్నా, వదిన్ని జాగ్రత్తగా చూసుకో, మేం పోయేస్తాం. ఏంటి వద్దు వద్దు అని 10 సార్లు నువ్వే చెప్తున్నావు. వాళ్ళు వెళ్ళేలాగా చేయమన్నాను కానీ ఆపి మనం వెళ్ళాలని కాదు. నేనేమన్నాను పాపా? నువ్వనేది వాళ్ళని ఆపి మనం వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది. నేను నీకు చెప్పాను కదా, పిచ్చి పిచ్చి విషయాలు వేయొద్దని. సరే అక్క, మీరు వెళ్ళేసి రండి. మేం కావాలంటే తర్వాత వెళ్తాం. పర్లేదులే విజయ, తను బాగోలేదంటుంది కదా. లేదులేండి, ఇప్పుడు నాకు తగ్గిపోయింది. మనమే వెళ్దాం. టికెట్స్ కనిపించలేదనగానే మీరెంత బాధపడ్డారో నేను చూశాను కదా. ఇప్పుడు టికెట్స్ ఉన్నాయి కదా, వాళ్ళిద్దరూ ఇంట్లోనే ఉంటారులేండి. కావాలంటే తర్వాత వెళ్తారు. మనిద్దరం వెళ్దాంలేండి, పదండి. సర్లేరా, పొమ్మని చెప్తుండారు కదా, పోయి రావడానికే మీకు. పెళ్ళైన కాడ్నుంచి ఒక్క తూరి కూడా బయటికి వెళ్ళలేదు కదా. ఏదో ఆశతో పోవాలనుకున్నారు, పాసులు కనిపించలేదు. వెళ్ళేసి రండి ఇప్పుడు.
బయటకు వెళ్ళకూడదు అనుకుంటే ఈ విజయ వల్ల బయటకు వెళ్ళాల్సి వస్తుంది. ఛ! సరేనా వదినమ్మ, నువ్వు భద్రంగా పోయేసి రండి. సరే బాబు గారు, జాగ్రత్తగా వెళ్ళరండి. అవునవును, వెళ్ళరండి. రండి. బాయ్నా. పాపం ఈ అమ్మి బయటికి పోవాలనే ఆశపడతా ఉంటుంది కదా వదినమ్మా. వదిన్ని జాగ్రత్తగా చూసుకో, మేము పోయిస్తాం. ఏయ్, ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? నేనేం చేసినాను పాప? నువ్వు చెప్పిన డైలాగులే కదా చెప్పినాను. నువ్వు డైలాగులన్నీ మార్చేశావు. ఆ, ఆ, వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళడానికి ఫేవర్గా మాట్లాడమంటే మనిద్దరం బయటికి వెళ్ళడానికి అన్నట్టుగా మార్చేస్తున్నావు. ఆ, అయ్యయ్యో, అట్టంతా నేనెందుకు చేస్తాను? నీకట్ట అనిపించుండది. మా వదిన అన్న బయటికి పోతారంటే నేను అడ్డం పడతానా? ఏమో, నాతో కలిసి బయట తిరిగే ఛాన్స్ వచ్చింది కదా అని అలా ప్లాన్ చేసి ఉంటావు. ఓహో మెట్రో, నీకు నువ్వేదేదో ఊహించుకోమాక. ఏదో పాపం హెల్ప్ అడుగుండది చేద్దాం అనుకున్నాను. సాయం చేసింది కాక ఇదో మాటలు కూడా పడాలా నేను? నేనేమి కావాలని అనట్లేదు, నువ్వు అలా చేసావు కాబట్టి అంటున్నాను. సర్లే, ఎలాగైతేనే మా అక్క బావ బయటకు వెళ్తున్నారు, నాకు అది చాలు. నీకే కాదమ్మా, మాకు అదే చాలు. వాళ్ళు ఆనందంగా ఉంటే నాకు మాత్రం అంతకన్నా కావాల్సిందే ఉండదు. సరే, ఇంత హెల్ప్ చేసినాను కదా, ఒక థ్యాంక్స్ కూడా చెప్పవా నువ్వు? థ్యాంక్సా? ఎందుకు? ఎందుకా? ఎందుకేంది? వాళ్ళిద్దరూ బయటికి పోవాలని ఆశపడుండో, వాళ్ళు పోయేలా నేను హెల్ప్ చేసి ఉండాను. ఆ, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలంటే నువ్వు కూడా నాకు థ్యాంక్స్ చెప్పాలి. నేనా? ఎందుకు? హలో, మా అక్క కోసం నేను ఇదంతా చేశాను, అలాగే మీ అన్న కోసం నువ్వు అంతే చేశావు. చెల్లుకు చెల్లు. హ్మ్. అమ్మో, ఈ పాప చాలా డేంజర్ అబ్బా. ముందేమో హెల్ప్ చేయమని ఉండదు, ఇప్పుడేమో మీ అన్న కోసమే చేసుకున్నావు అంటా ఉండదు. ఈ మీటర్ మామూలు మీటర్ కాదు, చాలా మొండి మీటర్. సెట్ చేస్తా. మొత్తానికి మా అన్నని మా వదినమ్మని ప్రోగ్రాంకి పంపించేసి వస్తాను. మనం లేకుండా కష్టం అయి ఉండేది. మనం ఏదో మాటలతో మేనేజ్ చేసి పంపించేసి ఉన్నాం.